గురూజీ విజయవాడ నుంచి నాగలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నానండి. చెప్పండి. 19/4/2011. 19/4/2011. అవును, ఉదయం 10:42 కండి. స్వాతి నక్షత్రం అని చెప్పారు. సరేనండి, మాట్లాడండి గురూజీ. నమస్కారం తల్లి. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. మంగళవారం జన్మించారా మీ అబ్బాయి? అండి మంగళవారమేనండి. మంగళవారమా? స్వాతి నక్షత్రం తులారాశి తల్లి. అవునండి. చెప్పండి బాబు గురించి ఎలా ఉంటది, ఆరోగ్యము విద్య అది తెలుసుకోవాలని మేము ఫోన్ చేసాము. పెళ్ళైనాక ఎన్ని సంవత్సరాలు జన్మించారు వీళ్ళు? మాది 2007 అండి పెళ్లి. 2011లో జన్మించాడండి బాబు. మొదటి అబ్బాయి ఇతను? పాప అండి ముందు. దానికి ముందు అతనండి. ఓకే 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 తల్లి. స్వాతి నక్షత్రం కదా, చాలా మంచి నక్షత్రము. చాలా మంచి నక్షత్రంలోనే జన్మించాడు. చాలా శుభం జరుగుతుంది, ప్రాబ్లం అయితే లేదు. ఎక్కువగా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది తల్లి మీ కొడుక్కి. కోల్డ్ బాగా ఉంటుంది. చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్, ఎప్పుడు ఏదో ఒకటి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదో ఒకటి దగ్గు, లేదు జలుబు రావడం, లేదు ఒళ్ళంతా వేడి వచ్చేయడం, ఈ కోల్డ్ వల్లనే. అవునండి. ఐస్ క్రీమ్ తిన్నాను కోల్డ్ అయిపోతుంది, కొబ్బరి బొండ నీళ్ళను తాగినా కోల్డ్ అవుతుంది, ఎక్కువ ఏది తిన్నా కూడా కోల్డే. అవునండి. ఇలాంటి పరిస్థితి వస్తుంటే హోమియోపతి వాడుతున్నామండి ఇప్పుడు. వాడంత 7 సంవత్సరాల దాకా ఉంటుందమ్మా ఇతనికి. 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయిపోతేనే అది వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ రాదు జీవితంలో. సరే గురించి. బాగుంది జన్మ. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఏం చదివించాలనుకున్నారు? అంటే తను చిన్న కదా, తను ఇంకేం చెప్పట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు. ఎలా వెళ్ళాలి మేము, మాకు కొంచెం మీరే చెప్పండి. మీ భర్త ఏం పని చేస్తారు? భర్త అకౌంటెంట్ అండి. వీళ్ళు కూడా నేను అదే చెప్దామని అందుకు అడిగాను. ఎందుకంటే ఇతను కూడా సిఏ చేస్తే చాలా బాగా వచ్చేస్తుందమ్మా. సిఏనండి. సిఏ చేస్తే 100% మంచి పొజిషన్లో వస్తాడు మీ అబ్బాయి. బీకామ్ చేయించి సిఏ చేయించి బీకామ్ చేయడమో, సిఏ చేసి ఎంబీఏ చేయడమో, సిఏ ఒకటి కంప్లీట్ చేసుకొని వేరే ఎడ్యుకేషన్ ఏదైనా తీసుకొని ప్రాబ్లం లేదు. సిఏ చేయించండి. 7 సంవత్సరాల వరకు ఇలా ఉంటుంది. ఇప్పుడు బాలారిష్ట దోషాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మాటకు ముందు అమావాస్య పౌర్ణమి దగ్గరికి వచ్చేలోపు ఒళ్ళంతా వేడి రావడం, చేతులు కాళ్ళు నొప్పి అనడం, అబ్బాయి లేదో దగ్గు ఇలాంటివి రావడం, ఇలాంటివి ఉంటాయి. మీరు ఎక్కడైనా ఈ ఒక కోయి వాళ్ళ దొరలు తెలుసు కదా, వాళ్ళ దగ్గర లక్కపూస అని దొరుకుతుంది. లక్కపూస, లక్కగుండు, లక్కపూస అంటారు. దాన్ని తెచ్చి నల్లటి దారంలో అబ్బాయి నడుములో కట్టండి. ఇలా కట్టేస్తే 7 సంవత్సరాల వరకు ఎలాంటి పెద్ద పెద్ద గండాంతరాలు రావు అసలు. చాలు తల్లి. తర్వాత ప్రతి నెల త్రయోదశి రోజు ఉదయాన్నే, ఒక నెలకు ఒకసారి, పౌర్ణమికి 2 రోజులు వెనక్గా, అంటే 2 రోజులు బిఫోర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.